మరీ అంత దొరికిపోయేలా చేశాయండి ట్రంప్. సో దీని గురించి చాలా పెద్ద ఇది ఫ్రాడ్, ఇది నంబర్ 1 ఫ్రాడ్. ఎందుకంటే మీకు ఇన్సైడర్ ఇన్ఫర్మేషన్ ఉంది, మీరే అనౌన్స్ చేస్తున్నారు, మీరే షేర్లు కొంటున్నారు ఆ కంపెనీలో. ఎలాన్ మస్క్ ఉన్న టెస్లాకు ఒక డీల్ ఉండే ముందు, వాళ్ళు ఇన్సెంటివ్స్ ఇస్తుండే యూఎస్లో. మన దగ్గర ఇస్తారు చూడండి ఎలక్ట్రిక్ వెహికల్స్కి ట్యాక్స్లు ఉండదు, అది ఉండదు, రోడ్ ట్యాక్స్ ఉండదు, అట్లాంటి యూఎస్లో కూడా ఉండే. ప్రెసిడెంట్ ట్రంప్ ఏం చేశాడంటే రాగానే ఎలాన్ మస్క్కి ఆ ఫెసిలిటీ తీసేశాడు, టెస్లాకి నో మోర్ అన్నాడు. కానీ అది చెప్పే ముందు ప్రెసిడెంట్ ట్రంప్ ఫ్యామిలీ దగ్గర ఉన్న మొత్తం టెస్లా షేర్లు అమ్మేశారు. సో మన్నాడు ఒకవేళ ఇతను షేర్లు పడిపోయినా వాళ్ళు నష్టపోయేదే ఉండదు. పడిపోయింది, అది పడిపోతుంది, న్యాచురల్గా పడిపోతుంది. అప్పుడు వీళ్ళకి లాస్ లేదు, కొన్నటోడు ఆడిపించాడు. ఇది జరుగుతుంది. సో ఫ్యామిలీ ఇన్వాల్వ్ ఉన్నారు. మీరు మిగతా దేశాల నుంచి సౌదీ అరేబియా, యూఏఈ, ఖత్తర్ నుంచి మీరు మీ కొడుకు, మీ సన్నిన్లో అందరు కలిసి డబ్బులు తీసుకుంటున్నారు వాళ్ళ దగ్గర నుంచి స్టార్టప్స్ కోసం, వాళ్ళ కంపెనీస్ కోసం. ఒక ఎయిర్క్రాఫ్టే తీసుకున్నారు లంచంగా, కొత్త బోయింగ్ ఖతారీ గవర్నమెంట్ ఇచ్చారు. వాళ్ళకంత ప్రేమేం లేదు, కానీ ఆయనకు తెలుసు ఈయనకి ఇట్లాంటి చాలా ఇష్టం ఇట్లాంటిదని. మీరు తీసుకోకూడదు. ఇప్పుడు మన్మోహన్ సింగ్, మోదీ గారు అబ్రాడ్ వెళ్ళినప్పుడు గిఫ్ట్లు వస్తే గిఫ్ట్ వారి ఇంటికి తీసుకెళ్ళారు, ఒక సపరేట్ మ్యూజియంలో పెడతారు. మోదీ గారు అయితే ఇప్పుడు ఆక్షన్ చేసేస్తున్నారు దాన్ని, మీరు ఇంటికి తీసుకెళ్ళారు. అది మన దగ్గర ఒక ప్రెసిడెంట్ ఉండే ముందు ఆమె తీసుకెళ్ళింది 2-3 గిఫ్ట్. దాని పెద్ద కాంట్రవర్సీ అయింది దాని తర్వాత. బికాజ్ ఇట్ ఈస్ గివెన్ బై దోస్ కంట్రీస్ టు యువర్ హెడ్ ఆఫ్ స్టేట్, నాట్ టు యూ. ప్రతిభా పాటిల్ గారు, నేను పేరు తీసుకోను కానీ యూ హ్యావ్ ఆల్రెడీ సెడ్ ద నేమ్, బట్ ఐ వోంట్ టేక్ ద నేమ్. సో ఇది ఇప్పుడు యూఎస్లో ఏంటంటే మా వాసుదేవన్ గారు ప్రాబ్లం, ఈ యుద్ధం ఆపాలి. ప్రెసిడెంట్ ట్రంప్కి ఇంగ్లీష్లో అంటారు ఆఫ్ ర్యాంపింగ్ అంటారు, అంటే ఈ యుద్ధం నుంచి ఎట్లానే నేను బయటికి దిగా. కానీ ఏం చేస్తే ఇరాన్ ఒప్పుకోవట్లేదు. వాళ్ళందరూ మీరు ఎట్లా వెళ్తారు, అట్లా మీరే మొదలుపెట్టారు యుద్ధం, మేము ఫినిష్ చేస్తాం. స్ట్రెయిట్ ఆఫ్ హార్మూజ్ మా దగ్గరే ఉంటుంది, టోల్ కట్టిల్సే వెళ్ళాల్సిందే. ఇప్పుడు ఆలోచించండి, ఈ స్ట్రెయిట్ ఆఫ్ హార్మూజ్ ఎప్పటి నుంచో ఓపెన్ ఉండే, ఈయన పెట్టిన యుద్ధంతో ఇదంతా జరిగింది. మనం అందరూ సఫర్ అవుతున్నాం, ప్రతి భారతీయుడు కాదు, ప్రతి లోకంలో ప్రతి వ్యక్తి సఫర్ అవుతున్నాడు. ఈయన సరే నేను బాంబు వేస్తే, ఏరా బాబు బాంబు వేసి ఫినిష్ చేసేసే అయిపోతుంది కదా. భయం ఎందుకు? ఖత్తర్ ఎందుకు వచ్చారు, సౌదీ అరేబియా ఎందుకు వచ్చారు, యూఏ ఎందుకు పరిగెత్తుకుంటూ వచ్చారు? మా మీద బాంబులు వేస్తారు ఇరాన్, మీ మీద ఏం చేయరు. మీరు వచ్చి మొత్తం ధ్వంసం చేసి మీరు వెళ్ళిపోతారు, మా మీద బాంబులు వేస్తారు. మా రిఫైనరీలు పోతాయి, మా హోటల్స్ పోతాయి, మా ఎయిర్పోర్ట్ పోతుంది, మీకేం పోదు. ఇది వాళ్ళ వరి అన్నమాట. ఇప్పుడు సడన్గా ఏమైందంటే వాసుదేవన్ గారు, ఇరాన్ హెస్ బికమ్ ఆల్ పవర్ఫుల్. వాళ్ళ దగ్గర ఏం లేవు, ఆయుధాలు పోయినాయి, అన్నీ పోయినాయి. కరెక్టే, ట్రంప్ చెప్పిందంతా కరెక్టే. కొన్ని ప్లేన్లన్నీ పాకిస్తాన్లో కూర్చున్నారు, తీసుకొచ్చి పెట్టుకున్నారు అక్కడ. సో ఇప్పుడున్న పరిస్థితుల్లో ఇరాన్ ఇస్ ఇన్ అ వెరీ బ్యాడ్ షేప్. కానీ ఇరాన్కి మీరు ఒక హైప్ ఇచ్చారు. చూడండి, ఇంత పెద్ద అమెరికాని మేము అడ్డుకున్నాం, 4 వారాలు 8 వారాలే స్ట్రెయిట్ ఆఫ్ హార్మూజ్ని వాళ్ళు ఒక చిన్న ఒక బాంబు కూడా వేయలేకపోతున్నారు వాళ్ళు అక్కడ వచ్చే. ఇది జరుగుతుంది అక్కడ. ఇప్పుడు అమెరికన్ కాంగ్రెస్లో, అమెరికాలో ఉన్న రిపబ్లికన్స్, ఈవెన్ డెమోక్రాట్స్ కూడా అడుగుతున్నప్పుడు, ఇవాళ పొద్దున జరిగిన ఓటింగ్లో, అంటే నిన్న వాళ్ళ టైంలో జరిగిన ఓటింగ్లో 3-4 రిపబ్లికన్స్ ఇటువైపు వచ్చి ట్రంప్ వ్యతిరేకంగా ఓటేశారు. సో అది సిచ్యువేషన్, వాళ్ళకి అర్థమైపోయింది. ఇప్పుడు నేటో ఏమంటున్నారంటే మేము కొన్ని షిప్పులు పంపిస్తాం, కానీ వాళ్ళకి క్లారిటీ లేదు. మీరు షిప్పులు పంపిస్తారు, ఏం చేస్తారు అక్కడ వచ్చి? తమాషా చూస్తారా? మీరు బాంబు వేస్తారా ఇరాన్ మీద? మీకు దమ్ముందా వేయడానికి? లేదు. మేము ఒట్టి వీ విల్ ప్రొవైడ్ ఎస్కాట్. వాట్ ఎస్కాట్? వాడు బాంబు వేస్తే మీరు చూస్తూనే కూర్చుంటారా? మీరు ఏమైనా దాన్ని విల్ అటాక్ దట్ పర్టికులర్ బాంబ్ షిప్, లేకుంటే మస్కిటో బోట్స్ చేయరు వీళ్ళు. దాంట్లో బ్రిటన్, ఫ్రాన్స్ అందరు భయపడతారు. దిస్ ఈజ్ వేర్ ఇరాన్కి ఒక క్రెడిబిలిటీ ఇచ్చారు మీరు, ట్రంప్. దట్ ఈస్ వాట్ ట్రంప్ షుడ్ అండర్స్టాండ్. పెద్ద పెద్ద మాటలు అంటారు, మేము అది చేస్తాం, మేము ఇది చేస్తాం అని. పీట్ హెస్కెత్ వాళ్ళ వార్ సెక్రటరీ, ప్రెసిడెంట్ ట్రంప్ ఏం చెప్పారు? నేను గంట సేపు ఉన్నాను బాంబు వేయడానికి, దానికప్పుడు ఖత్తర్ వీళ్ళందరూ వచ్చి చెప్పారు నేను ఆపేశానని. వాళ్ళ వార్ సెక్రటరీ సిచ్యువేషన్ రూమ్లో ఉండాలండి వైట్ హౌస్లో, ఆయన క్యాంపెయిన్ చేస్తున్నాడు ప్రైమరీస్ కోసం. అప్పుడు ఎట్లా బాంబు వేస్తారండి? వెన్ యువర్ వార్ సెక్రటరీ ఈజ్ నాట్ దేర్ ఇన్ ద సిచ్యువేషన్ రూమ్, మీరు బాంబు ఎట్లా వేస్తారు? ఇదంతా పాస్చరింగ్ అంటారు ఇంగ్లీష్లో. ఓకే, లేనిపోయిన కథలు చెప్పడం. మీరు బాంబు వేస్తే వేయండి, మీకు ఇప్పుడు వార్ పవర్స్ యాక్ట్ కింద మీరు వేయలేరు, కానీ మీకు కొన్ని లూప్ హోల్స్ ఉన్నాయి. ఒకటి, దీని పేరు మార్చుకోవచ్చు. పేరు కూడా చెప్పారు ఆయన, స్లెడ్జ్ హ్యామర్ అని. ఆపరేషన్ స్లెడ్జ్ హ్యామర్. మిడ్ నైట్ హ్యామర్ ఉండే, దాని తర్వాత ఇప్పుడు స్లెడ్జ్ హ్యామర్ వచ్చింది ఒకటి, కానీ చేయలేదు. ఎందుకంటే వార్ పవర్స్ యాక్ట్ కింద మీరు యుద్ధం మళ్ళీ మొదలు పెట్టలేరు. కొత్త యుద్ధం మొదలు పెట్టవచ్చు, లేకుంటే సీజ్ ఫైర్ రోజు నుంచి మీరు మళ్ళీ ఒక 30 రోజులు పొడిగించుకెళ్ళొచ్చు. అన్నీ ఎక్స్క్యూజెస్ ఉన్నాయి. లేకుంటే మా మీద దాడి చేశారని చెప్పి మీరు బాంబు వేయచ్చు. యు ఆర్ లీగలీ ఎంటైటిల్డ్ టు దట్. ఇప్పుడు కొత్త ఒకటి ఏంటంటే వాళ్ళ
పార్లమెంట్లో, ఇరానియన్ పార్లమెంట్లో ఒక బిల్లు తీసుకొస్తున్నారు. ప్రెసిడెంట్ ట్రంప్ నెతన్యాహుని చంపడానికి ఎంత $50 మిలియన్ ఇస్తారంట. ఓకే, అప్పుడు అది దట్ ఈస్ అ ప్రొవొకేషన్ అంటారు. వాళ్ళు మమ్మల్ని చంపడానికి వచ్చారు, మేము బాంబు వేసేసామని. సో ఈజ్ ఆల్ ఎక్స్క్యూజెస్ ఉన్నాయి ఆయన దగ్గర. ఏమన్నారండి ప్రెసిడెంట్ ట్రంప్, బెంజమిన్ నెతన్యాహు అండ్ సెంట్కాన్ కమాండర్ చీఫ్ అడ్మిరల్ కూపర్, వీళ్ళు ముగ్గురిని చంపడానికి, ఎందుకంటే మా సుప్రీం లీడర్ని చంపారు వీళ్ళని చెప్పి. ముగ్గురిని చంపడానికి $50 మిలియన్. $50 మిలియన్. అది పాస్ కాదు పార్లమెంట్లో. పాస్ అయితే కూడా ఎవరు పట్టించుకోడు. అది దట్స్ అ డిఫరెంట్ మ్యాటర్. అట్ ద సేమ్ టైం ఇజ్రాయెల్ ఏమంటున్నారంటే మా యుద్ధం కాలేదు, ఇంకా మా యుద్ధం నడుస్తుంది. ఇరాన్ స్మార్ట్లీ వాళ్ళ డిమాండ్స్ ఏం చెప్పారు, మా దగ్గర యుద్ధం ఆపడం కాదు, అక్కడ కూడా యుద్ధం ఆగాలన్నారు. ఇజ్రాయెల్ అన్నారు సారీ, వీ విల్ నాట్ స్టాప్ ద వార్. 800 మందిని చంపారండి లాస్ట్ 1 వీక్ ఇజ్రాయెల్. 800 పీపుల్, టెర్రరిస్ట్ మోస్ట్లీ. సో ఇజ్రాయెల్ 3 గ్రూప్స్ వల్ల హమాస్, ఓన్లీ దిస్ ఇస్ హెజ్బుల్లా. లెబనాన్ జరుగుతున్న యుద్ధం, సౌత్ లెబనాన్ ఇదొకటి నడుస్తుంది అక్కడ. ఇప్పుడున్న పరిస్థితుల్లో వాసుదేవన్ గారు ఈ యుద్ధం ఎక్కడ లేనగా అక్కడ ఆగిపోయింది. ప్రెసిడెంట్ ట్రంప్ ఏమో పెద్ద పెద్ద మాట్లాంటారు, నేను బాంబే పోతున్నా అంటే మేము బాంబేస్తాను, నేను ఆపేస్తున్నాను. మళ్ళీ అంటాడు నేను బాంబేస్తాను, మళ్ళీ ఆపేస్తాడు. సో ఇట్ హస్ బికమ్ పులి వచ్చిన కేసు అయిపోయింది. ఇది ఎవ్వడు పట్టించుకోడు పులి వచ్చినప్పుడు. ఇది ఏం చెప్తారు, మీరు మీ వారు ఉంటే మీరు సఫర్ కాండి, మీరు మొత్తం లోకాన్ని సఫర్ చేపిస్తున్నారు మీరు. ఇప్పుడు కొత్తది ఏమంటున్నాడు, ఇరానియన్ ఆయిల్ అమ్ముకోవచ్చు, కానీ మీరు అక్కడ షిప్పులు పెట్టుకొని బ్లాక్ చేస్తున్నారు. దాన్ని బ్లాక్ చేస్తుంటే ఎలా అమ్ముకుంటాడు? లోడెడ్ షిప్స్లోనే తీసుకోవచ్చంట. నేను ఇండియన్ ఓషన్లో ఒక షిప్ని పట్టుకున్నారు యుఎస్. మీరు చెప్పేది ఒకటి, చేసేది ఒకటి. మళ్ళీ కొత్తది పెట్టాడు ఏంటి, రష్యన్ ఆయిల్ కొనుక్కోవచ్చు ఎవరైనా. మొన్న మనం రష్యన్ గ్యాస్ కొనడానికి వెళ్తే పెద్ద దేశాన్ని నడుపుతున్నాడా, వ్యాపారం చేస్తున్నాడా సార్? ఎందుకు నిన్న రాత్రి నవ్వుతారు మీరు, యూరోప్ నిన్న సంతకం పెట్టుకున్నారు రష్యాతో, మాకు గ్యాస్ ఇవ్వండి, మాకు ఫ్యూయల్ ఇవ్వండి అని చెప్పేసి. ఇదే యూరోప్ ఆయుధాలు ఇస్తున్నారు యుక్రెయిన్కి. అవును, రష్యా అకౌంట్ సీజ్ చేసుకున్నారు వీళ్ళు. ఇప్పుడు అమెరికా ఏమంటున్నారు అంటే, స్కాట్ బెసెంట్ ఏమంటున్నారు, వాళ్ళ ట్రెజరీ సెక్రటరీ, ఇరాన్ అమ్ముకుంటారండి ఆయిల్, పేమెంట్ ఎట్లా వస్తుంది అంటున్నాడు. అరే వాళ్ళకి తెలుసు పేమెంట్ ఎట్లా తెచ్చుకోవాలి. జీ జింగ్పిన్ అండ్ పుటిన్, అది ఇంకోటి, పుటిన్ గారు వచ్చారు నిన్న, మీరు చూసుంటారు బాడీ లాంగ్వేజ్ వీళ్ళిద్దరు నడుమిట్లో. ప్రెసిడెంట్ ట్రంప్కి అంత చాలా స్టిఫ్గా ఉండే, మీరు చైర్ కూడా చూసుంటారు, అది చాలా కేర్ఫుల్, అది ఒక స్ట్రాటజీ ఉండే. ప్రెసిడెంట్ ట్రంప్ అండ్ జీ జింగ్పిన్ కూర్చొని మీడియాని కలిశారు. కలిసినప్పుడు ప్రెసిడెంట్ ట్రంప్ చైర్ ఒక 6 ఇంచులు తక్కువ హైట్. అది మనం ఎవరు నోటీస్ చేయలేదు. కొంతమంది మీడియా వాళ్ళు పిక్చర్లో వచ్చినప్పుడు వాళ్ళు లైన్ గీశారు, ఇట్లా గీస్తే ఈయన సీటు కింద ఉంది. డెలిబరేట్గా ఆయన్ని కొంచెం కింద చిన్నోడని చూపించడానికి అనమాట. వేరే పుటిన్ వచ్చినప్పుడు ఆయన ఆయన ప్యాన్ కేక్స్ తయారు చేస్తున్నారు, ఆయన ఏదో చేస్తున్నారు, అన్నీ తీసుకెళ్తున్న చోటు జీ జింగ్పిన్ తోడు తిరుగుతున్నాడు. ప్రెసిడెంట్ ట్రంప్ వచ్చినప్పుడు కోల్డ్ లుక్ ఉండే, స్మైల్ లేకుండే, ఏం లేకుండే. ఇప్పుడు వీళ్ళిద్దరు కలిసి మాట్లాడుకుని ఏం చెప్పారు, మేము మాది ట్రేడ్ చేసుకుంటాం, మా కరెన్సీస్లో చేసుకుంటాం, డాలర్ మేము చేయం, వీ విల్ నాట్ యూజ్ ద డాలర్. డీడాలరైజేషన్. ప్రెసిడెంట్ ట్రంప్కి అన్నిటికంటే పెద్ద భయం ఇది. ఎందుకంటే ఇప్పుడు ఏమైందంటే, మీరు మొన్న యూఏఈ కరెన్సీ స్వాప్ గురించి మీరు వినుంటారు. యూఏఈ వెళ్ళి కరెన్సీ స్వాప్ చేసుకున్నారు. ఏంటి కరెన్సీ స్వాప్? బేసిక్లీ వీళ్ళెవ్వరూ ఆయిల్ అమ్మలేకపోతున్నారు, వీళ్ళ దగ్గర డాలర్ లేవు. ఇప్పుడు వీళ్ళేమో ఖర్చులు పెట్టాలి, వీళ్ళకి పేమెంట్స్ ఉన్నాయి కొన్ని చేయడానికి, దానికి డాలర్ కావాలి. సో యూఏఈ ఏమన్నారు, యూఏఈ వెళ్ళి యూఎస్ దగ్గర చెప్పారు, మాకు కొన్ని డాలర్లు ఇవ్వండి, ఓకే 10 బిలియన్ లేకుంటే $5 బిలియన్ మాకు కావాలి. అరే మీ దగ్గర ఇంత డబ్బులు ఉంది కదా, మళ్ళీ ఎందుకు మా దగ్గర అడుగుతున్నది వచ్చి? అదంతా ఎఫ్డీలో పెట్టుకున్నాం మేము, మీ అప్పు మా దగ్గర ఉంది, మేము మీకు $200 మిలియన్ అప్పు ఇచ్చాం. అప్పు మీరు ఇప్పుడు కాదు, అది మెచ్యూర్ అయ్యే కొంచెం టైం ఉంది ఇంకా. సో మాకు అప్పు ప్లేస్లో మాకు కొంచెం డాలర్లు ఇవ్వండి, ఇప్పుడు మా పేమెంట్లు అన్నీ చేసుకుంటాం, మీరు ఏదైనా ఇంట్రెస్ట్ ఛార్జ్ చేయొచ్చు, దాని మీద ప్రాబ్లం లేదు, ఎందుకంటే మీ అసెట్ మా దగ్గర. అమెరికాలో ఉన్న $37 ట్రిలియన్ డెట్ అంటే అప్పు ఇట్లాంటి దేశాల దగ్గర ఉన్నాయి, మన దగ్గర కూడా ఉంది. మన దగ్గర 200 బిలియన్ తీసుకున్నారు అప్పు, 4% 5% ఇంట్రెస్ట్ ఇస్తారు మనకి. దిస్ ఇస్ లైక్ ట్రెజరీ బాండ్స్. అమెరికన్ గవర్నమెంట్ గ్యారంటీ ఇస్తారు, మేము కడతాం ఈ డబ్బులు, దీనికి 2 సంవత్సరాల లోన్ ఇది అని చెప్పేసి. సో యూఏఈ వెళ్ళారు స్వాప్ చేయడానికి. ఇవ్వకపోతే ఏం చేస్తారు యూఏఈ? వాళ్ళ దగ్గర ఉన్న అప్పు చూసుకుని అది తీసుకొచ్చి రిటర్న్ ఇస్తారు, మాకు కావాలి, డబ్బులు కావాలంటాడు. ఇది బ్యాంకులతో చేస్తే ఎంత డేంజరస్ ఉంటుందంటే, ఇప్పుడు బ్యాంకుల దగ్గర అందరూ అప్పు తీసుకున్న వాళ్ళు రేపు పొద్దున వచ్చి బ్యాంకుకి కట్టేసి
ఓకే, లేకుంటే బ్యాంక్ ద్వారా డిపాజిట్ చేసిన వాళ్ళు డిపాజిట్ నుంచే కదా అప్పు వచ్చేది. మీద డిపాజిట్ లేకుండా మీరేం చేస్తారు రేపు? ఇది ప్రాబ్లం. సో యుఏఈ కూడా స్వాపింగ్కి వచ్చేస్తారు ఇప్పుడు. సౌదీ అరేబియా ఆగిపోయారు, వాళ్ళ ప్రాజెక్ట్స్ అంతా ఆపేశారు చాలా మటుకు. ఖత్తర్ అయితే చెప్పక్కర్లేదు, రిఫైనరీ మొత్తం పోయింది వాళ్ళది. పాపం గ్యాస్ స్టేషన్స్ లేదు, అది చిన్న కంట్రీ, 4 లక్షల మంది ఉన్నారు వాళ్ళ పాపులేషన్. మన దగ్గర జిహెచ్ఎంసీలో ఒక వార్డులో దానికన్నా ఎక్కువ ఉంటారు. ఇది సంగతి వీళ్ళది. సో ఈ అరబ్ నేషన్స్లో ఇప్పుడు చాలా మటుకు టెన్షన్ ఇది. సో దానికోసం ప్రతి దేశం వాళ్ళ పని వాళ్ళు చూసుకుంటున్నారు. యుఏఈ మన దగ్గరకు వచ్చారు, మేము 5 బిలియన్ బ్యారెల్స్ 30 మిలియన్ బ్యారెల్స్ మేము ఒడిశా దగ్గర ఒక ప్లేస్లో పెట్టుకుంటాం, మేమే కడతాం, మేము ఇక్కడ రెంట్ ఇస్తాం, దానికి మేము అక్కడ స్టోర్ చేసుకుంటాం, అక్కడి నుంచి షిప్లు వచ్చి తీసుకెళ్ళిపోతారు మిగతా కంట్రీస్ నుంచి. మీ దగ్గర పెట్టుబడి పెడతా, ఎంత $5 బిలియన్ పెట్టుబడి పెడతాం. మోదీ గారు చాలా బాగా బార్గెన్ చేస్తారు. ట్రస్ట్ గుజరాతీ టు బార్గెన్, నంబర్ 1 బార్గెన్ చేస్తారు వాళ్ళు. అన్నారు ఎస్, $5 బిలియన్ పెట్టుబడి పెడతా అన్నారు. పాకిస్తాన్ని సౌదీ అరేబియా తెచ్చి పెట్టుకున్నారు, వాళ్ళకి రెంట్ ఇస్తున్నారు వాళ్ళ ఆర్మీ కోసం. 8,000 మందో 15 ఎయిర్క్రాఫ్ట్లు అన్నీ తెచ్చి. వీళ్ళందరూ తెలిసిపోయింది అమెరికా మమ్మల్ని కాపాడరు. రేపు వాళ్ళు బాంబు పడుతున్నప్పుడు ఇరాన్ నుంచి వాళ్ళ బేస్లు మధ్య చూసుకున్నారు, కానీ మా వైపు తిరిగి చూడలేదు మమ్మల్ని. అమెరికా మీద ఒక చాలా మటుకు దానికోసం వాళ్ళు కేర్ చేయట్లేదు ఇప్పుడు. లేకుంటే అమెరికన్ బేసెస్ చాలా ఇంపార్టెంట్ ఉండే. ఇప్పుడు అమెరికన్ బేసెస్ ఎందుకు ఇచ్చారు? సౌదీ అరేబియా ఎందుకు ఇచ్చారు స్పేస్? యుఏఈ ఎందుకు ఇచ్చారు? వాళ్ళని కాపాడుకోవడానికి ఇచ్చారు. ఇవాళ కాపాడే పరిస్థితి లేదు కదా. లేదు, వాళ్ళు ఏమంటారు, బాంబు మా మీద పడుతుంది, మేము చూసుకుంటాం ఫస్ట్. వాడు ఇజ్రాయెల్ని తెచ్చి పెట్టుకున్నాడు, యుఏఈ వాడు ఐరన్ డోమ్ చేసుకున్నాడు, ఐరన్ డోమ్ తెచ్చి పెట్టుకున్నాడు, ఐరన్ బీమ్ పెట్టుకున్నాడు, అన్నీ చేసుకున్నారు. సో వాళ్ళు అంటున్నారు మీరు భారతదేశంతో సహకరిస్తున్న, మన దగ్గర డిఫెన్స్ మ్యానుఫ్యాక్చరింగ్కి వచ్చారు ఇప్పుడు వాళ్ళు. ఆలోచించండి, డిఫెన్స్ మ్యానుఫ్యాక్చర్ అది హైదరాబాద్ ఉండొచ్చు, పూణే ఉండొచ్చు, అది ఇంకెక్కడ తయారు చేసుకోవచ్చు, లేకుంటే వాళ్ళ దగ్గర కూడా తయారు చేసుకోవచ్చు. జబెల్ అలీ లాంటి ప్లేస్లో, రాసల్ ఖైమా అట్లాంటి ప్లేసెస్ కూడా తయారు చేసుకోవచ్చు డిఫెన్స్ ఎక్విప్మెంట్. అంటే వాళ్ళు అంటారు రేపు అమెరికా దగ్గర నుంచి మేము కొనక్కర్లేదు. వాడు $1 మిలియన్ అంటాడు ఒక మిసైల్ని, మా ఇండియా నుంచి కొనుక్కుంటే మాకు $10,000 వచ్చేస్తుంది. ఎందుకు మీద వాళ్ళ దగ్గర కొనాలి మేము? వాడు హీల్ గివ్ మీ హిజ్ మిసైల్స్, హీల్ గివ్ మీ బ్రహ్మోస్, 1/10 ద కాస్ట్లో వచ్చేస్తుంది, 1/20 ద కాస్ట్ వచ్చేస్తుంది. సో వాళ్ళు కూడా తెలిసిపోయింది వాళ్ళకి, వీళ్ళ దగ్గర వీ కెనాట్ ట్రస్ట్ అమెరికా ఎనీమోర్ అని. ప్రెసిడెంట్ ట్రంప్ ఒక క్లాసిక్, ఇంత పవర్ఫుల్ పోస్ట్లో ఉన్న మనిషి, ద మోస్ట్ పవర్ఫుల్ పర్సన్ ఇన్ ద యూనివర్స్ అంటారు అమెరికన్ ప్రెసిడెంట్. ఆ పదవిని మొత్తం డైల్యూట్ చేసి పడేశాడు. ఒక చిన్న ఇరాన్ ఆడుకుంటున్నారు అమెరికాతో ఇప్పుడు. ఆలోచించండి. సో ఇది ఒక బేతాళ ప్రశ్న. ఎనీహౌ థ్యాంక్ యూ సురేష్ గారు. బైసా మనకి నెక్స్ట్ వీక్ కానీ నెక్స్ట్ మంగళవారం, నెక్స్ట్ ట్యూస్డే మళ్ళీ పోస్ట్పోన్ చేస్తారు. ఆయన ట్యూస్డే ప్రెసిడెంట్ కదా, ట్యూస్డే పోస్ట్పోన్. ప్రెసిడెంట్ ఏం చెప్తాడో ఆ రోజు చూద్దాం. సో చూసారు కదా, మనం చిన్నప్పుడు చందమామ కథలు చదువుకునేవాళ్ళం, అందులో బేతాళ కథలు అని వస్తాయి. విక్రమార్కుడు ప్రతిరోజు శ్మశానానికి వెళ్ళి ఒక శవాన్ని భుజాన వేసుకొని అక్కడి నుంచి ముందుకెళ్తూ ఉంటాడు. ఒక చెట్టు మీద నుంచి శవాన్ని దించి శ్మశానం వైపు వెళ్తుంటాడు. ఆ శవంలో బేతాళుడు ఉంటాడు. రాజా, నీకు విసిగేయట్లేదా? ప్రతిరోజు ఇలా ఒక శవాన్ని తీసుకుని పోతున్నావు శ్మశానానికి వేసి, ఎన్ని రోజులు చేస్తావు ఇట్లాగా అని. సరే, ఎలాగో శ్రమ పడుతున్నావు కదా, శ్రమ పడకుండా నీ శ్రమ తెలియకుండా నీకు ఒక కథ చెప్తానని. ఇప్పుడు ఆ శవంలోని బేతాళుడు రాజా విక్రమార్కుడికి చెప్పే కథ ఏంటంటే ట్రంప్ కథ. మొత్తం చెప్పేసి, నీకేమన్నా అర్థమైందో చెప్పు, ఒకవేళ నువ్వు చెప్పలేదనుకో నీ తల 1000 వక్కలు అవుతుంది, చెప్పావనుకో నేను ఇక్కడి నుంచి ఎగిరిపోతాను. విక్రమార్కుడు కూడా చెప్పలేని ఒక అర్థం కాని ప్రశ్నగా ఈరోజు ట్రంప్ మిగిలిపోయాడు. అది మొత్తంగా సురేష్ గారు చెప్పింది.